కాల్ చేసి సంప్రదించండి. సీతా శర్మ గారు నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. మనము ప్రతి కార్యక్రమంలో తెలుసుకుంటాం శ్రీచక్రం గురించి. ఈ రోజు కూడా దాని విశిష్టత తెలియచేయండి. తప్పకుండా. శ్రీచక్రం గురించి అంటే తెలియజేయాల్సి వచ్చేసరికి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కూడా అంత బాగా ఉంది. వాడు తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా మనసులో సంకల్పము అనేది అంత చక్కగా నెరవేరుతున్నదమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేస్తుంటారు. అదొకటి చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే అది మహాలక్ష్మి అమ్మవారి హోమం కూడా అలా నిర్వహించినటువంటిది. 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది. అలాగే కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించినటువంటిది. అయితే ఏంటంటే శ్రీచక్రం అనేది చాలా సూక్ష్మంగా చాలా చిన్నగా ఉంటుంది. ఒకవైపు గణపతి లక్ష్మీ అమ్మవారు, మరొక వైపు శ్రీచక్రం అనేది ఉంటుంది. అది చాలా స్వల్పంగా చాలా చిన్నగా ఉంటుంది, కానీ పవర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అయితే దానికి కుంకుమార్చన కార్యక్రమం చేసినటువంటిది కాబట్టి అందులో కొంచెం కుంకుమని పొందుపరచడం ఉంటుంది. అలాగే దానితో పాటుగా ఒక కవర్ అనేది, ఆ కవర్ లో ఒక పేపర్ కూడా ఉంటుంది. ఆ పేపర్ లో మంత్రాన్ని ఒక పుస్తకంలో రాసుకొని పేపర్ మళ్ళీ అందులోనే పెట్టి ఆ కవర్ కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. బీరువా లేనటువంటి వాళ్ళైతే కబోర్డు కానీ, లేదా వాళ్ళు ఏదైతే జాగ్రత్తగా అంటే ఒక సూట్ కేసా బ్రీఫ్ కేసా లేకపోతే ఒక కబోర్డా ఏమైనా ఉంటే వాటిల్లో పొందుపరిస్తే సరిపోతుంది. జనరల్ గా ఏంటంటే బీరువా లాకర్లో అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాం అనమాట. ఆ లాకర్లో మన గృహం ఏందనమాట బీరువా లాకర్లో పొందుపరిస్తే చాలు. అది కూడా ఏంటంటే బీరువా లాకర్లో పెట్టేటప్పుడు మనసులో సంకల్పము అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి వాడి పిల్లల వివాహం అతి శీఘ్రంగా జరగాలని కావచ్చు, ఆర్థిక బాధల నుంచి నివారణోపాయంగా కావచ్చు, అలాగే ఏంటంటే బయట ధనం ఇచ్చి కొంతమంది ఏంటంటే తిరిగి రాకపోవటం వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ, చక్కని సంతానం కలగటం విషయంగా కావచ్చు, వీటన్నిటికీ కూడా చక్కని నివారణోపాయంగా ఈ శ్రీచక్రం అనేది మాత్రం చాలా బాగా దోహదపడుతుంది. చాలా మంది కూడా అది తీసుకున్నటువంటి వాళ్ళు తెలియచేయటం అనేది జరిగింది. అయితే అది ఎప్పుడు కూడా చిక్కడపల్లి, హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంటుంది. ఆఫీస్ ఇంకెక్కడైనా ఉందమ్మా అని అడుగుతూ ఉంటారు చాలా మంది కాల్ చేసి. కేవలం హైదరాబాద్ లో చిక్కడపల్లి ఎందు మాత్రమే ఉండటం జరుగుతుంది. అది పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. అలాగేంటంటే ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావటం చాలా మంచిది. ముందుగా ఫోన్ చేయటం చాలా మంచిది. అలాగే దూర ప్రాంత ప్రజలకైతే మాత్రం కొరియర్ సౌకర్యం కానీ, అలాగే పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ అందచేయటం ఉంటుంది. అయితే మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళటం మంచిది. ఇంతవరకు కూడా అలాగే జరిగింది. వాళ్ళు ఎవరైనా సరే తిరిగి ఆ దేశం వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళతో తెప్పించుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఏ రకంగా అయినా సరే అది కలెక్ట్ చేసుకోవటము అనేది ఉంటుంది. ఈ విధంగా మేము అందచేయటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే దీన్ని ఎలా పొందాలి ఏంటి ఇవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, అవి అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉంటాయి. ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కొని తెప్పించుకోవచ్చు. స్వయంగా వచ్చే వాళ్ళైతే హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే ఉంది అడ్రస్. చిక్కడపల్లిలో ఆంధ్ర బ్యాంకు పక్క సందు స్ట్రైట్ గా వస్తే మీకు ఆ బోర్డు కనిపిస్తుంది, విజయ మార్గం అని చెప్పేసి. అయితే అక్కడికి వచ్చి డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కొని రావచ్చు. అక్కడి శ్రీచక్రం గురించి అదేవిధంగా అపాయింట్మెంట్ తీసుకునే వివరాలు వివరంగా తెలియజేస్తారు. ఇక కాలర్స్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి, నర్సాపురం నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఓకే, మీకోసమేనా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/8/1968 అండి. ఓకే అండి, సీతా శర్మ గారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో తెలియచేయండి వారికి. చెప్పండి నాన్న. అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం అమ్మా. మీకు పాదాభివందనం తల్లి. ఎప్పటి నుంచి చూస్తాం మీ కార్యక్రమం. అవునా? ఓకే అమ్మా, నేను 2013 నుంచి ఉద్యోగం లేదమ్మా. అయ్యో. ఇది వరకటి వరకు నేను 2013 వరకు దుబాయ్ లో ఉద్యోగం చేశాను. దాని తర్వాత కళ్ళకు కొంచెం బాగుండక ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, రావట్లేదమ్మా. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆరోగ్యపరంగా? ఉందమ్మా. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. అప్పుడు కొంచెం కళ్ళకి ఇబ్బందిగా ఉంది. అదే ఇప్పుడు అది ప్రాబ్లం తీరిందా? కళ్ళ బాగా తగ్గిందమ్మా, ఇంప్రూవ్మెంట్ ఉంది. అందుకని మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, వస్తలేదమ్మా. చక్కని ఉద్యోగం రావడానికి పరిహారాలు చెప్తుంటా నాన్న. ముందు ఆ పరిహారాలు చేయండి. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు పర్సనల్ గా కలవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అయితే కాల్ కలిసింది కదా, చాలా అదృష్టం. నేను వీటికి పరిహారాలు మాత్రం తప్పకుండా తెలియజేస్తా. మరొకటి ఏంటంటే చాలా మంది కూడా నేను బయటికి వెళ్ళినప్పుడు, పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాడు కానీ కాల్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నామో మాకు కలవట్లేదని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేను మంచి మాటల్లో భాగంగా ఎన్నో విషయాలు తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా
ప్రతి వ్యక్తికి కూడా ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా దానికి చక్కని నివారణోపాయంగా మంచి మాటల భాగంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరికైనా ఒక కాల్ కలిసింది అని అంటే అయితే దానికి నేను రెమెడీస్ చెప్పేది కూడా దాదాపుగా అటువంటి వ్యక్తి బాధపడుతున్నాడు అంటే ఏ సమస్యతో అయితే కాల్ చేస్తారో దాంతో పాటు బాధపడేటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే అది అందరికీ కూడా సపోర్ట్ చేసేట్టుగా సహకరించేట్టుగా నేను సమాధానం చెప్పడం అనేది ఉంటుంది. కానీ కాల్ కలవట్లేదు అని చెప్పేసి దయచేసి ఎవరు బాధపడద్దు. చాలా మంది బాధపడ్డారు, ఇప్పుడు కాల్ చేస్తున్నాం మేము ప్రయత్నం చేస్తుంటాం మా కాల్ కలవట్లేదు అని. దయచేసి అట్లా ఎవరు బాధపడద్దు. తప్పకుండా నేను మంచి మాటల భాగంగా ఎన్నో విషయాలు తెలియజేసేది అందుకోసమే. కాల్ కలవలేదని డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరు కూడా. యూట్యూబ్ లో కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. యూట్యూబ్ లో విజయ మార్గం అని చెప్పేసి టైప్ చేసి ఎన్నిసార్లైనా చూడొచ్చు. యూట్యూబ్ లో చాలా మంది కూడా వచ్చి చెప్తుంటారు. ఇంట్లో నెట్ లేనటువంటి వాళ్ళు బయటికి వెళ్లి కూడా ఒక 10 రూపాయలు ఇచ్చి మేము చూసొస్తున్నామా అని చెప్పేసి కూడా చెప్తుంటారు. చాలా సంతోషం ఇస్తారు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ కి. అందుకోసమే మంచి మాటల భాగంగా ఎన్నో తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని మరీ తెలియచేయడం ఏంటంటే మరీ చెప్పేది కాల్ కలవట్లేదు అని దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎప్పుడు కూడా మంచి మాటల భాగంగా నేను ఎన్నో వివరాలు విశేషాలు అన్నిటికీ కూడా అన్ని సమస్యలకి కూడా పరిష్కార మార్గాలు అనేది తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విజయ మార్గం కార్యక్రమం ఉన్నది అందుకోసమే. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. ఇప్పుడు తనకి కాల్ కలిసింది, తను కాల్ చేశాడు. తనదేంటంటే ఉద్యోగ పరంగా ఇక ప్రయత్నం చేస్తున్నాను రావట్లేదు అన్నాడు. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేసి రావటం ఒకటి చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అని అంటే ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చడం అనేది జరిగింది. అటువంటి సర్ప ప్రతిష్టలు అనేది నాగ ప్రతిష్టలు చేయటం జరుగుతూ ఉంటుంది. రావి చెట్టు కింద కానీ కొన్ని గుళ్లలో ఉంటూ ఉంటాయి. వాటికి వెళ్లి పాలతో అభిషేకం అనేది చేసి రావటం చాలా మంచిది. ఇప్పుడు తన కాల్ కలిసింది. తనకు వ్యక్తిగతంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి మంగళవారము కూడా మెరూన్ కలర్ షర్ట్ వేసుకోవటం చాలా మంచిది. అంటే టాప్ ఇంపార్టెంట్. తనకి బ్లాక్ కలర్ అనేది కలిసి రాదు, కానీ ఏంటంటే బాటం వేయొచ్చు, ప్యాంట్ అనేది నలుపు రంగు వేయొచ్చు, కానీ టాప్ మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా బ్లాక్ కలర్ అనేది యూజ్ చేయొద్దు. మెరూన్ కలర్ కానీ ఎల్లో కలరు, గ్రే కలరు ఇటువంటి కలర్స్ చాలా బాగా కలిసి వస్తాయి. మంగళవారం నాడు మాత్రం కంపల్సరీ రెడ్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి షర్ట్ కలర్ వేసుకోవటం చాలా మంచిది. అతి శీఘ్రంగా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలోపుగా జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో మంచి ఉద్యోగం అనేది నీకు వస్తుంది నాన్న, ఏం వర్రీ అవ్వద్దు. అలాగే దుర్గా అమ్మవారిని కూడా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. వీలైతే ఒక్కసారి విజయవాడ దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుని రావటం చాలా మంచిది. నీకు తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే ఇప్పుడు తెలియజేసినటువంటి ఈ కలర్స్ ఇంత ముందు చెప్పాను కదా, మెరూన్ కలరు అంటే రెడ్ రిలేటెడ్ కలర్స్, ఎల్లో కలరు చాలా బాగా కలిసి వస్తాయి, గ్రే కలర్ ఒకటి. అలాగే ఎక్కువగా ఆరాధించవలసింది దుర్గా అమ్మవారిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఆరోగ్యపరంగా వచ్చేసరికి క్యాట్స్ ఐ అంటారు, వైఢూర్యము అనేటువంటిది మెడలో లాకెట్ రూపేణ ధరించడం చాలా మంచిది. ఎక్కువగా ఉంగరం కంటే కూడా అంటే స్టోన్ ని ఉంగరం రూపేణ ధరించడం కంటే కూడా మెడలో లాకెట్ రూపేణ ధరించడం వలన అతి శీఘ్రంగా అంటే చాలా త్వరగా అన్నమాట ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం స్నానం చేసేటప్పుడు ఆ నీరు అనేది ఒంటి మీద పారుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఫలితాలు అనేది తొందరగా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మరొకటి బాధాకరమైన విషయం ఏంటంటే నాకు కంటికి సంబంధించి మీరు సమస్య అని అన్నారు. దానికి సంబంధించి కంటికి సమస్య అంటే సంబంధించిన దానికి పరిహారంగా ఇంతకు ముందు కూడా మనం మంచి మాటలో భాగంగా తెలియచేయడం జరిగింది. ప్రస్తుతం నీకు కాల్ కలిసింది కాబట్టి తెలియచేయటము, గోధుమ పిండితోటి రొట్టెలు అనేవి చేసి ఆ రొట్టెల్లో కూడా నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా కాల్చేసి గోధుమ పిండితో రొట్టెలు అనేవి చేసి దానిని వీధి కుక్కలకు వేయటం చాలా మంచిది. వాస్తవంగా ఏంటంటే ఒక వ్యక్తి ఎంతైతే వెయిట్ ఉంటాడో అంత గోధుమ పిండి క్వాంటిటీ తీసుకోవటం మంచిది. అంటే 70 కిలోలు కానీ 80 కిలోలు వెయిట్ కానీ 50 కిలోల 60 కిలోల, పసిపిల్లలు అయితే గనక 10 కిలోలు 20 కిలోలు అలా ఉంటుంటారు. అయితే అంతా ఒక్కసారి వాడక్కర్లేదు. ఒకసారి అర కేజీ కావచ్చు, కేజీ కావచ్చు, కేజీ బావు కావచ్చు, 2 కేజీలు కావచ్చు, మొత్తం మీద క్వాంటిటీ అనేది వాళ్ళకి ఎప్పుడైనా సరే జీవితంలో అంత కంప్లీట్ అవ్వాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే మాత్రం అతి శీఘ్రంగా అంటే కంటికి సంబంధించినటువంటి ఆ దోష నివారణ అనేది జరగటం ఉంటుంది. డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటుగా చెప్పేటువంటి రెమెడీస్ కూడా ఆచరిస్తూ ఉండటం చాలా మంచిది. నేను ఈ రెమెడీస్ చెప్పిన తర్వాత చాలా మంది కూడా తెలియజేశారమ్మా, మీ చెప్పినటువంటి ఈ పరిహారాలు ఆచరించిన తర్వాత ఎంతో అంటే ఏంటంటే వైద్యం అనేది తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా చెప్పేది. దానితో పాటుగా పరిహారాలు అనేది నేను చేసిన తర్వాత చాలా బాగుందమ్మా. బెడ్ రీడర్ గా ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ పనులు
పనులు వాడు చేసుకుంటున్నామని చెప్పారు. మోకాళ్ళ నొప్పులు, మేము లేవలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా మా పని మేము చేసుకోగలుగుతున్నాము, కొంత దూరం వాకింగ్ చేసుకోగలుగుతాము, ఇంట్లో వరకు నడవగలుగుతున్నాము. సో ఇవన్నీ చాలా చాలా ఆనందం అనిపిస్తుంటాయి. ఎప్పుడు కూడా ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎక్కువ పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అది కాస్త శ్రద్ధగా జనం కూడా వింటున్నారు, వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి ఇంకా చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతూ ఉంటుంది. చాలా మంది మనకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు తెలియజేస్తూ ఉంటారనమాట. మీరు చెప్పినట్టుగా ఈ పరిహారాలు చేశాము, చక్కని సంతానం కలిగింది అంటే సంతానం కోసం బాధపడుతూ ఉంటారు చాలా మంది. వివాహం 7 ఏళ్ళైంది, 8 ఏళ్ళైంది, 14 సంవత్సరాలైంది, ఒకళ్ళకి 17 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది, ఒకడు 14 సంవత్సరాల తర్వాత మాతృత్వం అనేది వచ్చింది. ఇవన్నీ ఏంటంటే మనకి చాలా ఆనందం అనిపిస్తూ ఉంటాయి. చెప్పే పరిహారాలు అనేది చేస్తూ ఇక ఆశ అనేది వదులుకున్నామా, ఆఖరి ప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చాము అని చెప్పేసి వస్తారు. సో చెప్పేటువంటి పరిహారాలు కూడా వాళ్ళు కూడా అంత శ్రద్ధగా, నమ్మకం, విశ్వాసంగా ఆచరిస్తున్నారు కాబట్టి అమ్మవారి దేవలన వారి మనసులో సంకల్పము అనేది నెరవేరుతున్నది. ఓకే, ఇక విద్యార్థులకి మీరు చాలా మంచి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారండి. వారి కోసం మీరు ఎడ్యుకేషనల్ లాకెట్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించిన వివరాలు తప్పకుండా. ఎడ్యుకేషనల్ లాకెట్ అని అంటే ఏంటంటే అది మెడలో ధరించడానికి చాలా స్వల్పంగా, సూక్ష్మంగా ఉంటుంది, కానీ అద్భుతమైన ఫలితాలు అనేది ఇస్తుంది. పిల్లలకి ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే ఇది సీజను అనటానికి ఉండదు. పిల్లలు ఎప్పుడు కూడా విద్యావంతులు అవుతూ ఉండాలి. అయితే ఏంటంటే క్రమశిక్షణగా ఉంటూ ఉండాలి. విద్యతో పాటు అలాగే చదువు అని అంటుంటారు, చదువుతో పాటు సంస్కారం కూడా ఇంపార్టెంట్. సో అటువంటి సంస్కారం కూడా ప్రతి వ్యక్తి కూడా అలవర్చుకుంటూ ఉండాలి. అయితే ఎవరు కూడా దోచుకెళ్లలేనటువంటిదే విద్య అని చెప్పేసి తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే చాలా మంది కూడా ఈ లాకెట్ కట్టించుకోవడం విషయంగా కావచ్చు, లేదా పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి తెలుసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, అయితే చెప్పేటువంటి పరిహారాలు అనేది కూడా అంత శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నారు. విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారమ్మా మీరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే నా కోరిక కూడా ఏంటంటే విద్య అనేది ప్రతి వ్యక్తికి అవసరము. అది కేవలం ఏంటంటే ఏదో స్కూల్స్ పిల్లలకి, కాలేజీ పిల్లలు అనే కాకుండా అది ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రమోషన్ కోసం కావచ్చు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా అది ఆ లాకెట్ అనేది, ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ప్రతి వ్యక్తికి కూడా అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అది వచ్చి వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. దానికి కూడా అంతే, సరస్వతి అమ్మవారి పూజా ప్రాసెస్ అనేది నిర్వహించి అంత శక్తి ధారపోయటం వలన అది వర్కౌట్ అవుతుంది. అయితే ఏంటంటే అది అలాంటిదే మనకు మార్కెట్ లో కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చేమో ఎవరైనా, కానీ ఇంతవరకు కూడా భగవంతుడి వల్ల ఎవరికి కూడా అటువంటిది కూడా అనేవాడు కాదు. నమ్మకం, విశ్వాసంగా తీసుకుంటున్నారు. నేను చెప్పేది కూడా ఏంటంటే ఇంతకుముందు పరిహారంగా అవి ఇస్తూ ఉండేదాన్ని, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి రెమెడీస్ లో భాగంగా ఇచ్చేదాన్ని. అయితే చాలా మంది కూడా బాగుంది అనటం వలన ఇలా ఈ కార్యక్రమంలో తెలియచేయచ్చు కదమ్మా అని చెప్పబట్టి తెలియజేయటం, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని అందరూ అపాయింట్మెంట్ తీసుకుని రావాలంటే కొంతమంది కుదరచ్చు, కుదరకపోవచ్చు. వీలైనంత వరకు ఇక్కడికి ఏ వర్క్ మీద వచ్చినా లేదా వేరే స్టేట్స్ నుంచి స్పెషల్ గా వస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా వచ్చి తీసుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే విద్య అనేది ప్రతి వ్యక్తికి అవసరము. అటువంటి విద్య అనేది వాడికి సొంతం అవ్వాలి. అది మాత్రమే ఎవరు కూడా దోచుకెళ్ళలేనిది. అష్టైశ్వర్యాలు పోవచ్చేమో కానీ ఈ విద్యను మాత్రం ఎవ్వరు కూడా కోల్పోలేరు. అటువంటి జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరము. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అది స్వల్పంగా ఉంటుంది ఒక లాకెట్, అది మెడలో ధరించటం చాలా మంచిది. అయితే నేనే అది పోస్ట్ చేసుకునేవాళ్ళు అంటే పోస్టర్ ద్వారా తీసుకునేటువంటి వాళ్ళకి ఒకటి ఉంటుంది భావన, మీరే కవర్లో వేయండమ్మా అని చెప్తుంటారు. నేనే కవర్లో వేయటము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా కవర్లో మాత్రం కంపల్సరీ నేనే వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్వయంగా వచ్చినటువంటి వాళ్ళకైతే నేనే లాకెట్ కట్టడము అనేది జరుగుతుంది. అయితే అది తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ చేయడం అనేది జరిగింది. చిన్న చిన్న యూనిట్ టెస్ట్ల దగ్గర నుంచి కూడా అయితే యాన్యువల్ ఎగ్జామ్ వరకు కూడా చాలా బాగా వ్రాయగలుగుతున్నామ్మా. ఇంతకు ముందు బాగా రాసేవాళ్ళం, ఈ మధ్య ఎందుకు గుర్తుండట్లేదు అన్నవాళ్ళు కూడా ఇప్పుడు గుర్తుంటున్నదమ్మా అన్నారు. చాలా మంది బాధపడుతుంటారు, చిన్నపిల్లలు అప్పుడు బాగా చదివారు, పెద్దగా చదవట్లేదు అంటుంటారు పేరెంట్స్. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కాస్త పిల్లలకి చదివినట్టుగా గుర్తుంటుందమ్మా అని చెప్పేసి తెలియజేస్తుంటారు. అలాగే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్ కే కాల్ చేసి కనుక్కుని రావటం మంచిది. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది తీసుకోవాలి అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళే స్వయంగా కట్టించుకోవాలనుకున్నా, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, దోహదపడుతుంది. అదేంటంటే ఎమరాల్డ్ అనేటువంటిది, దానికి పచ్చ అనేది బుద్ధుడికి సంకేతం.
అచ్చంగా అది ఏంటి అనేది కాదు, దానికి ఆ శక్తి ధారపోయటం వలన అది వర్కౌట్ అవుతుంది ఎప్పుడు కూడా. అదేంటంటే ప్రతి వ్యక్తి కూడా అది ఒంటి మీద ఉన్నది అనంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. సో బుధుడు తెలివితేటల్ని జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానము తెలివితేటలు ప్రతి వ్యక్తికి కూడా అవసరము. అది మాత్రమే ఎవరు కూడా దోచుకెళ్లలేనటువంటిది. సో అటువంటి తెలివితేటలు ప్రతి వ్యక్తికి సొంతం అవ్వాలి, వాళ్ళ దగ్గర ఉండాలి. చదువు ఎగ్జామినేషన్ టైంలో గుర్తుకు రావాలి. చదువుకున్నది అందరూ చదువుతూ ఉంటారు, కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కొంతమందికి గుర్తుకు రావు, మర్చిపోయామని బాధపడుతూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తు వచ్చినాయి అంటూ ఉంటారు. అది చాలా బాధ అనిపిస్తుంది. సో మనం చదువుకున్నట్టుగా గుర్తుండటానికి, అలాగే ఏంటంటే మనకి ఫ్యాకల్టీ లెక్చర్స్ చెప్పింది కానీ టీచర్స్ చెప్పింది మన గ్రాస్పింగ్ పవర్ అంటారు, వినాలి, విన్నది గుర్తు పెట్టుకోవాలి. వీటన్నిటికీ కూడా అది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అది ఎడ్యుకేషనల్ లాకెట్ అని అంటూ ఉంటారు. అది ఎప్పుడైనా సరే కాల్ చేసి కనుక్కునేటప్పుడు కూడా ఆ వర్డ్ ఎడ్యుకేషనల్ లాకెట్ అని అంటే తెలుస్తుంది. లేదా శ్రీచక్రము, రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ శ్రీచక్రము, తర్వాత ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి మా వాడు రాసుకోవటం అనేది జరుగుతుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకుని దానికి దూర ప్రాంత ప్రజలైతే మాత్రం ఎలా ప్రొసీడ్ అవ్వాలో కనుక్కోవటం మంచిది. మామూలుగా హైదరాబాద్ సమీప ప్రాంత ప్రజలైతే మాత్రం డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. దానివల్ల మాత్రం తప్పకుండా విద్యా బుద్ధులు అనేవి చాలా బాగా రావటము, సపోర్ట్ చేయటము అనేది ఉన్నది. ప్రతి వ్యక్తికి అవసరం. అది బిజినెస్ అనే కాదు, ఉద్యోగం చేసేవాళ్ళకి కానీ, ప్రమోషన్ చేసేవాళ్ళకి కానీ, చిన్న వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు, అలా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా అది అవసరం. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అది కలెక్ట్ చేసుకోవాలంటే ఎలా ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, చూస్తున్నాం కదండి. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీమతి సీత శర్మ గారిని కలిసి నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, అదేవిధంగా జాతక పరిశీలన చేసుకోవాలి, శ్రీచక్రం ఎడ్యుకేషనల్ లాకెట్ పొందాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. అదేవిధంగా పర్యటన వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. పర్యటనలు ఏమైనా చేస్తున్నారా అండి? పర్యటనలు అనేది ప్రస్తుతం లేవు, కాకపోతే చాలా కాల్స్ అనేది రావటం జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం తర్వాత తెలియచేయటం అనేది ఉంటుంది. నాకు తిరుపతి, నెల్లూరు నుంచి చాలా కాల్స్ రావటం అనేది జరుగుతుంది. తప్పకుండా తిరుపతి, నెల్లూరు, బెంగళూరు, మరి ఇంకా ఇక్కడ నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా కాల్స్ రావటం అనేది జరుగుతుంది. అయితే అది ఏ రోజు ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం తర్వాత తెలియచేయటం అనేది జరుగుతుంది తప్పకుండా. అయితే పర్యటనల గురించి మాత్రం చాలా మంది అడుగుతున్నారు, కానీ కొంచెం ఈ సంక్రాంతి పండుగ హడావిడి కూడా కాస్త తగ్గిన తర్వాత అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ మంత్ ఎండింగ్ లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానీ తప్పకుండా రావటం అనేది జరుగుతుంది. అయితే అది ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం తర్వాత కార్యక్రమంలో తెలియచేయటం అనేది జరుగుతుంది. యాకండి సీత శర్మ గారు, మీరు చెప్పే మంచి మాట కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారండి. ఈ కార్యక్రమం కోసం ఈ రోజు చెప్పే మంచి మాట ఏంటి? తప్పకుండా ఈ మంచి మాట అనేది ఇందులో ఒక భాగం అయిపోయింది మనకి. అలాగే ఏంటంటే చాలా మంది కూడా ఎదురు చూస్తుంటారు, మంచి మాట ఏం చెప్తానా అని చెప్పేసి. నాకు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు చెప్పింది మంచి మాట, అది చేసిన తర్వాత బాగుందమ్మా, మా పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలకి చక్కని వివాహం అనేది, చక్కని సంబంధం రావడం జరిగింది, వివాహం అయింది, చక్కని సంతానం కలిగారు. ఇవన్నీ కూడా కొన్ని వింటూ ఉంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అందుకనే వీటిని తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే మంచి మాటలో భాగంగా ఈ రోజు తెలియచేసేది, రేపు శ్రవణ నక్షత్రం ఉంది, జనవరి 1 కొత్త సంవత్సరము. ప్రతి వ్యక్తికి వాళ్ళకి అందరికీ కూడా 2017వ సంవత్సరము సుఖ సంతోషాలతో ఉంటారు. అందరూ కూడా చక్కని ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండగలుగుతుంది. 2017వ సంవత్సరము చక్కగా శ్రవణ నక్షత్రం తోటి వస్తున్నది. దాన్ని అందరం కూడా ఉపయోగపెట్టుకోవటం మన హైందవ సాంప్రదాయం. చక్కగా ప్రతి ఒక్కరూ రేపు తెల్లవారుజామున 3 గంటలప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి, అంటే మన గృహయందే అన్నమాట, 108 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయటం చాలా మంచిది. మన గృహం యందే కరెక్ట్ గా 3 గంటలప్పుడు గనక చేయటం చాలా మంచిది. సుప్రభాత సమయం, చక్కని సమయం అది 3 గంటలు అనేది. అయితే చాలా మంది కాల్ చేస్తుంటారు, తెల్లారక చేయొచ్చా అమ్మా, 5ంటికి చేయొచ్చా అని. నేను తెలియజేసేది 3 గంటలు అంటున్నా. ఇక మళ్ళీ అందులో డౌట్ వద్దు. ఇక మీ మనసు, ఇప్పుడు కొంతమంది చాలా కాల్స్ లాస్ట్ టైం కూడా వచ్చింది, నేను ఇది ఎప్పుడు చెప్తూ ఉంటా. కాకపోతే ఈసారి మనకేంటంటే కొంచెం ఆనందం అనిపిస్తూ ఉండేది. కొత్త సంవత్సరము బాగుంది, మంచి దీపారాధన అనేది చేసి చక్కగా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి మంచి పూలదండ అనేది వేస్తే, దండ వేస్తే ఏంటంటే
భగవంతుడు మనకి అండగా ఉంటాడు. అందుకని మన దండ అనేది సమర్పించటం స్వామివారికి. అయితే ఒక దండ అనేది వేయటము, చక్కని పూలదండ, ఒకటి పసుపు రంగు పూలదండ కానీ, ఎరుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ, ఏదైనా సరే ఒక పూలదండ అనేది స్వామివారికి వేసి దీపారాధన అనేది, అది పిండి దీపారాధనైనా కావచ్చు, వరి పిండిలో కొంచెం బెల్లం కలిపి కొద్దిగా పాలు పోసి దాన్ని మనం ప్రమిదలాగా చేసుకొని ఆ విధంగా చేయొచ్చు. మామూలు ప్రమిద కావచ్చు, లేదా మన కుందులు అనేవి ఇంట్లో ఉంటాయి, వెండివి కానీ ఇత్తడివి కానీ కుందులు, ఆ కుందుల్లో కానీ ఎప్పుడైనా సరే దీపారాధన అనేది మన గృహం ఎందే అనమాట. చక్కగా దీపారాధన చేసుకోవటం. అయితే తెల్లవారుజామున లేవటము, అంటే కనీసం 2:30-3 లేవటం, కాలకృతి చల్లించుకోవటం, చక్కగా స్నానం చేసి దీపారాధన అనేది చేసుకోవటం చాలా మంచిది. చేసిన తర్వాత తేనె నైవేద్యం పెట్టడం మంచిది. అది చేసిన తర్వాత స్వామివారి గోవింద నామాలు కానీ, వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామం కానీ, లేదా ఏదైనా సహస్రనామావళి, విష్ణు సహస్రనామావళి కావచ్చు, అలా లేదు నిత్య పూజా విధానము అనేది ఉంటుంది, అది కూడా కంటిన్యూషన్ చేసుకోవచ్చు. కానీ పూజ దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ పడుకోవచ్చా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుందేమో. దయచేసి పడుకోకుండా ఏదైనా సరే స్వామివారికి సంబంధించింది కానీ, అమ్మవారివి కానీ, ఏమైనా అది శ్లోకాలు కానీ, లేదా పారాయణం కానీ ఏమైనా సరే చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. సహస్ర నామావళి కానీ, నామాలు కానీ, లేదా గోవింద నామాలు కానీ ఏవైనా అవి చదువుతూ ఉండటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన తప్పకుండా 2017వ సంవత్సరము ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతోటి ఉండగలుగుతారు. అయితే ఏంటంటే 2017 వాస్తవంగా 2016 మీదట 2017వ సంవత్సరం అందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నా కానీ ప్రతి వ్యక్తికి కూడా అది 1వ నెంబర్ నుంచి, అంటే 1, 10, 19, 28 అలా చూసుకున్నా, 2 అంటే 2, 20 ఈ రకంగా చూసుకున్నా, 9వ సంఖ్య వరకు ఇవన్నీ కూడా అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి సంవత్సరం 2017వ సంవత్సరము. అందరూ కూడా శుభవార్తలు వినటం అనేది ఉంటుంది. ఇంతకుముందు ఎవరైనా సరే బాధలు కష్టాలు ఏదైనా పడ్డామమ్మా అనుకున్నా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. గతం గతః. ఇప్పుడు మాత్రం ఇక నుంచి చాలా చాలా బాగుంటుంది. స్వామివారికి దీపారాధన అనేది చాలా మంచిది. శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇది తెలియచేయటము. అలాగే ఏంటంటే చాలా మంది కూడా మీరు ఎప్పుడు మంచి మాటలో ఎన్నో చెప్తూ ఉంటారమ్మా, మళ్ళీ ఒకసారి మాకు చెప్పండి అమ్మా అని చెప్పేసి ఎప్పుడు చెప్తుంటారు. చాలా మంది కూడా బాధపడుతూ ఉండేది ఎక్కువగా ఆర్థిక విషయాల్లోనే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే మా ధనం బయట చిక్కుకుపోయిందమ్మా, అది ఎలా వస్తుంది అని కొంతమంది, లేదా ఇంతకు ముందు ఉన్న ఉద్యోగము ఏదో కారణం చేత అది పోవటమో, వీళ్ళు రిజైన్ చేయటమో ఏదైనా కావచ్చు, 2-3 సంవత్సరాలుగా చాలా బాధపడుతూ ఉన్నామమ్మా అని చెప్పేసి ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. కొంతమందికి బయట చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోతూ ఉంటారు. అయితే ఏంటంటే వాటికి కూడా అది ఏమై ఉండొచ్చు అని చెప్పేసి తెలుసుకొని దానికి నివారణోపాయం అనేది తెలియచేయడం చాలా మంచిది. అయితే ఎప్పుడైనా సరే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే వ్యక్తిగతంగా వారి జాతక పరంగా అది ఎందుకు అనేది ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే, ఇంతకు ముందున్న క్లయింట్స్ చాలా మంది కూడా తెలియజేశారు, వచ్చి పాజిటివ్ రిజల్ట్స్ పొందిన వాళ్ళు. అంటే దృష్టి దోషం వల్ల కావచ్చు, కొంతమందికి ఏంటంటే నరదృష్టి నరఘోష వల్ల కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఎందుకు అనేది తెలియకపోవచ్చు, వాళ్ళ పక్కనే ఉంటూ చాలా మంచి వాళ్ళుగా ఉంటూ ఉంటారు, కానీ వాళ్ళ వల్లనే కొంతమంది నష్టపోతూ ఉంటూ ఉంటారు, మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఎప్పుడు కూడా ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే రేపు తెలియచేసినట్టుగా స్వామివారి ఇది వెంకటేశ్వర స్వామివారికి చేయటం ఒకటి చాలా మంచిది. అలాగే ఏంటంటే రేపు తప్పకుండా కొత్త సంవత్సరం కాబట్టి గణపతిని దర్శనం చేసుకురావటం, విఘ్నేశ్వరుడిది రేపు తెల్లవారిన తర్వాత చక్కగా వినాయకుడిది దర్శనం చేసుకోవటం, గుడికి వెళ్ళటం, దర్శనం చేసుకుని రావటం చాలా మంచిది. అలాగే ఆరోగ్యం కోసం ఎక్కువ మంది, ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక కాలర్ పాపం కాల్ చేశారు, బాధ అనిపించింది. అయితే చక్కని ఆరోగ్యము కోసం అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే పూరీలు అనేవి చేసి ఏదైనా ఒక గుడిలో నైవేద్యం పెట్టడం, దానితో పాటుగా ఎరుపు రంగు వేసినటువంటి కేసరి అనేది కూడా చేసి గుడిలో నైవేద్యం పెట్టడం, అది కొంతమందికి ప్రసాదం పంచిపెట్టడం చాలా మంచిది. వీలైతే రేపు ఆ కార్యక్రమం అనేది కూడా చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. అలాగే ఆరోగ్య అభివృద్ధి అనేది ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు కూడా మనకి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఆ తర్వాతనే ఏదైనా అష్టైశ్వర్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి మంచి విద్యాబుద్ధులు రావాలి అన్నా ముందు భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అటువంటి ఆరోగ్యం కోసం ఏదైనా సరే ఒక దేవాలయంలో కొన్ని పూరీలు కేసరి అనేది నైవేద్యం పెట్టి అది ప్రసాద వితరణ చేయటం చాలా మంచిది.
ఓకే అండి, సీతా శర్మ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మా ప్రేక్షకులకి మరి రేపు ఆంగ్ల నూతన సంవత్సరం రోజున చేయాల్సిన రెమెడీ గురించి చాలా మంచి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రజ్ఞురాలు శ్రీమతి సీతా శర్మ గారిని కలిసి మరి జాతక ప్రశ్న చేసుకోవాలి, నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, ఎడ్యుకేషనల్ లాకెట్, శ్రీచక్రం పొందాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాల్టి విజయ మార్గం. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 040276665.